నేను మొదట్లో ఎప్పుడో నా చిన్నప్పుడు రాసుకున్నాను ఒక పద్యం. శ్రీకర వెంకటేశ్వర వశీకృత శూలధరా ప్రజాళి రక్షాకర హాస నిర్జిత నిశాకర సుందర వద్దిపర్తి పద్మాకర నామధేయుడ భవార్తుడనో నిరుపేద పెన్నిధి నీకడకేగుదెంచితి గణింపుము నన్ను భవత్పదాశ్రితున్ అని 1988లో రాసిన పద్యం ఇది. ఈ విధంగా నిరంతరం స్వామివారి మీద పద్యాలు రాస్తూనే ఉంటాను, ఆయన తలుచుకుంటూనే ఉంటాను, కనపడుతూనే ఉంటాడు ఆయన. తనయంత తాను వైకుంఠమును విడిచిపెట్టినటువంటి పరమాత్ముడు ఆయన దగ్గరికి వెడితే కోరిన కోరికలు తీరకుండా ఎందుకు ఉంటాయి? పవిత్రమైన మనస్సుతో కోరుకోండి, ఆ కోరికలు తీరతాయి. నేను చెప్పిన వెంకటాచల మహాత్మ్యం యూట్యూబ్లో ఉంటుంది, వినమనండి. స్వామివారి గురించి కొంతవరకు తెలుస్తుంది. ఆ 7 కొండలు సాలగ్రామ శిలలు, అక్కడ సనక సనందనాదులు నిరంతరం తిరుగుతారు, నారదాదులు తిరుగుతూ ఉంటారు. ఆ కొండ మీదకి వెళ్ళి ఓం శ్రీ ఓం నమః పరమలక్ష్మి అయి విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అనే వ్యూహలక్ష్మి మంత్ర జపం చేసిన వాళ్ళు కోటీశ్వరులయ్యారు. స్వామి పుష్కరిణి సాక్షాత్తు సరస్వతీ నది, అందులో స్నానం చేస్తే సరస్వతీ నదిలో స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. బ్రహ్మహత్యాది పాపాలు తొలగిపోతాయి. నేను చాలాసార్లు మోకాళ్ళ మీద కూడా నడిచాను ఆ ప్రాంతాల్లో అన్నమాట. ఆ ప్రాంతంలో తిరగడం అంటే భూలోకంలో వైకుంఠంలో తిరగడమే. అందుకని శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని ఆ కొండలని తలుచుకోండి, తరించండి. అక్కడికి వెళ్ళలేకపోయినా మనసులో తలుచుకున్నా పవిత్రులు అవుతారు.